వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశం సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇదివరకు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిపైన సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వీటిపైన సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, మరి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగకరంగా ఉండేలాగా మరి పోస్టింగ్స్ పెడతానని చెప్పాను. నేను ఆ పోస్టింగ్స్ పెడుతూనే ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి మరి పరిస్థితులు ఏంటి, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది, మరి సామాజిక వికాసం అనేది ఇక్కడ జరుగుతుందా, అందరి ప్రజలకు ఇక్కడ న్యాయం జరుగుతుందా, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఎలా ఉంది, మరి యువత యొక్క పాత్ర ఎలా ఉంది, ఇలాంటి అంశాలపైన మీతో చర్చిస్తూ మరి అవగాహన కార్యక్రమాలు కొన్ని కల్పించుకుందామని మరి నేను అనుకుంటున్నాను. మరి ఇందులో భాగంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక అయోధ్యలో రామాలయాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామాలయం కడుతుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని, రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తుంది, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఉన్నోడిదే రాజ్యం అనేది సాధారణ మనిషికి మరి జీవించడానికి చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సందర్భాన్ని తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తుంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరిస్తుంది, హెచ్ఏఎల్ను, మరి హెచ్పిసిఎల్, మరి ఇలాంటి వాటన్నింటిని కూడా, బిఎస్ఎన్ఎల్ వాటన్నింటిని కూడా ప్రైవేటీకరిస్తుంది. ఇంకా బ్యాంకింగ్ రంగ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసేస్తుంది. కాబట్టి బడా పారిశ్రామికవేత్తలన్నీ కూడా బ్యాంకులను మోసం చేయడంతో వాటిని నష్టాల ఊబిలోకి నెట్టి మరి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించబోతుంది, రైల్వేలు ప్రైవేటీకరిస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా సాధారణ ప్రజలకు మరి ఉద్యోగాన్ని, ఉపాధి అవకాశాలు కల్పించేవి, వాటిని నిర్వీర్యం చేస్తూ పోతుంది. నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ, భారీ ఎత్తున ప్రైవేటీకరణ చేపడుతుంది. మరి ప్రైవేటీకరణ బడా పారిశ్రామికవేత్తలు, రిలయన్స్, ఎస్ఆర్, అదాని అలాంటి వాళ్ళ చేతుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థలు వెళ్ళినట్లయితే కొంతమంది యువత ఏమనుకుంటున్నారంటే మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు. కానీ కాదు. ఎందుకంటే ఆయా రంగ సంస్థలు ఏం చేస్తాయంటే అవి భారీ మొత్తంలో ఆటోమేషన్ చేపడతాయి. ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి, కార్పొరేట్ సంస్థల్లోకి వెళ్ళినట్లయితే అవి ఆటోమేషన్ చేపడతాయి. అంటే ఏంటి, ఫినిష్డ్ గూడ్స్ నుండి రా మెటీరియల్స్ వరకు అన్నీ కూడా యంత్రాలు చేస్తాయి. అండ్ కనెక్టెడ్ విత్ కంప్యూటరైజ్డ్ సిస్టంలోనే మొత్తం ముడి పదార్థాల నుండి మొత్తం ఉత్పత్తి వరకు కూడా అవే ఈ కంప్యూటర్ సహాయంతో యంత్రాలు చేసి పెడతాయి. కాబట్టి మనం రైల్వేలు తీసుకున్నా, బ్యాంకింగ్ తీసుకున్నా, ఎందులో తీసుకున్నా కూడా మొత్తం అందులో ఆటోమేషన్ ఉంటుంది. మనుషుల ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఉద్యోగ అవకాశాలు ఇంకా సన్నగిల్లిపోతాయి. ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చి మరి ప్రజలపైన రుద్దుతుంది. అది సాధారణ ప్రజలపైన రుద్దబోతుంది. అది గ్రామీణ ప్రాంత ప్రజలపైన, మధ్య తరగతి మరి పేదలపైన ఈ ఎన్ఈపీని రుద్దబోతుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, 3 రాజధానులను గొడవ లేపి టైం పాస్ చేస్తుంది. అలాగే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉన్న సచివాలయాన్ని, మంచి మంచి భవనాన్ని కూల్చేసి మరి సచివాలయాన్ని కడుతుంది. మరి ఇక్కడ ప్రజలు కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలే కాకుండా మౌలిక వసతులన్నింటి కూడా, జీవనోపాధిని కోల్పోయి యువత మొత్తం రోడ్డున పడిపోయినారు. కాబట్టి విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే ఇప్పటి వరకు 40 కోట్ల మంది పైగా యువత ఉద్యోగాన్ని కోల్పోయారు మరి కరోనా వల్ల మనకు నివేదిక తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం మాత్రం, లేదా పత్రికా రంగం రాసేటువంటి దాని ప్రకారం మాత్రం 28 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్తున్నాయి. కానీ అనధికారిక లెక్కల ప్రకారం అయితే ఇది 40 కోట్ల పైనే మరి యువత ఉద్యోగాన్ని ఇప్పటివరకు కోల్పోయారు అని చెప్తుంది. మరి ఇలాంటి సమస్యలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య నిర్వీర్యం చేస్తుంది, వైద్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇంతవరకు విద్యాశాఖలో ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదు. కనీసం ఒక టీచర్ పోస్ట్, ఒక హెచ్ఈటీ కానీ, ఒక స్కూల్ అసిస్టెంట్ కానీ, ఒక జూనియర్ లెక్చరర్ కానీ, ఒక డిగ్రీ లెక్చరర్ కానీ, లేదా యూనివర్సిటీలో ఒక వీసీ ఉద్యోగాన్ని కానీ, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కానీ ఇంతవరకు నింపలేదు. 6 సంవత్సరాలు అయిపోయినప్పటికీ. కాబట్టి ఈ రకంగా ప్రైవేటీకరిస్తుంది విద్యా వ్యవస్థను. అలాగే వైద్యాన్ని కూడా ప్రైవేటీకరిస్తుంది. వచ్చిన నుండి కనీసం ఏ ఒక్క ఆసుపత్రిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవి ఓపెన్ చేయలేదు.
ఉన్న వాటిలో కూడా ఎలాంటి మౌలిక వసతులను కల్పించలేదు. ఆ భవనాన్ని రిపేర్ చేయడం కానీ, లేదా వైద్య పరికరాన్ని వైద్యులకు అందించడం కానీ, లేదా వైద్యుల ఉద్యోగాలు నింపడం కానీ, లేదా పారామెడికల్ సిబ్బందిని నియమించడం కానీ ఇలాంటివి ఏమి చేయలేదు. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రైవేటీకరిస్తూ, మరి వైద్యాన్ని మొత్తం ప్రైవేటీకరిస్తూ, ఇంకా రెవెన్యూ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసేసింది, నీరు గార్చేసింది. కాబట్టి భూముల క్రమబద్ధీకరణ పేరుతో ఏం చేసేసింది అంటే, లేనోళ్ళు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలందరూ కూడా చాలామంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల ఎకరాల కొద్ది భూమిని కోల్పోయారు. ఎవరికి కోల్పోయారంటే ధనవంతులకు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. కాబట్టి మీడియా ఏం చేస్తుంది ఈ రోజుల్లో అంటే, వాస్తవానికి మీడియా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కానీ అది పోషించట్లేదు. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఏది కూడా సరైనటువంటి పాత్రను పోషించట్లేదు. మరి ఏం చేస్తున్నాయి అంటే, ఇవి పేడ్ ఛానల్గా మారిపోయినాయి. కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి. వాళ్ళను డబ్బులు లేదా కమిషన్లు లేదా కాంట్రాక్ట్లు తీసుకొని ఇవి పనిచేస్తున్నాయి. అన్ని ఛానల్స్, ఏవో ఒకటో రెండో ఛానల్స్ తప్ప ఛానల్స్ అన్నీ కూడా మరి ప్రభుత్వాలకు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా రెండింటికి ఇవి అమ్ముడుపోయినాయి. ఛానల్స్ అన్నీ కూడా ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్స్తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఛానల్స్ కూడా అమ్ముడుపోయాయి. అంటే ప్రజలకు వాస్తవానికి తెలియకుండా ఒక భ్రమలో ఉంచుతున్నారు. మరి ప్రపంచంలో అత్యధిక యువ సంపదను కలిగినటువంటి దేశం భారతదేశమే. మరి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. మరి అత్యధిక యువ సంపదను కలిగినటువంటి దేశం భారతదేశం. అంటే చైనాలో వృద్ధులు ఎక్కువ, భారతదేశంలో యువకులు ఎక్కువ. మరి అత్యధిక పట్టభద్రులు కలిగినటువంటిది, అత్యధిక పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కలిగినటువంటిది, మరి అత్యధిక సాంకేతిక పట్టభద్రులు కలిగినటువంటి దేశం కూడా భారతదేశం. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఒక భ్రమల్లో ఉంచుతూ ఇంకా అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి దీనిపైన మనం ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది. యువత మరి విద్యావంతులు మౌనంగా ఉండకూడదు. కాబట్టి నేను కూడా మరి నా ఛానల్ ద్వారా రోజుకొక అంశం పైన, ఈ తాత్కాలిక సమస్యలపైన, మరి దీర్ఘకాలిక సమస్యలు, పేదరికం ఉంది, నిరుద్యోగ వ్యవస్థ ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలపైన రోజుకొక సమస్యపైన నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అలాగే సమకాలీన అంశాలపైన న్యూస్ పేపర్ తీసుకొని అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దీనిపైన డిబేట్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అలాగే వెబినార్లు కూడా పెడదాం అనుకుంటున్నాను. మరి దీనిపైన మీ సలహాలు, సూచనలు కూడా సోషల్ మీడియా ద్వారా అందిస్తారని, అలాగే మీ మిత్రులందరినీ కూడా, మీ బంధుమిత్రులందరినీ కూడా ఇందులో పాత్రలు చేస్తారని, అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మిగతా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మరి తోడ్పడతారని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొక మీడియాలో మళ్ళీ అన్నింటి కలుస్తాను. కాబట్టి మల్లేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బెటర్ సొసైటీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయాలని చూడండి. థ్యాంక్ యూ.